ఇవి పల్లికాయలండి. మా హస్బెండ్ అప్పుడు వేలాల జాతరకి వెళ్ళినప్పుడు ఒక 20 కేజెస్ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టారు. రోజు కొన్ని అయితే ఇలా కొడుతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది పాత ఏసీ పాడైపోయిందండి. ఇంకా కొత్త ఏసీ అయితే అన్నయ్య బుక్ చేశాడు, ఆ రోజే వచ్చింది. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ అయితే పిల్లలకి అమ్మ స్నాక్స్ చేస్తుంది, అప్పుడప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళకి నచ్చినప్పుడు తింటారని. ఇక్కడైతే ఇంకా బియ్యం పిండితో చేస్తుందండి. ఇక్కడైతే మా అమ్మ అన్నీ ఎప్పటి నుండో చేస్తారు కదండి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. స్పూను అలాగ ఏమీ లేకుండా కొలతలతోనే డైరెక్ట్గా చేయితోనే చూసి వేస్తుందండి. ఇలా చేయాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేనైతే స్పూన్స్ అలాంటి కొలతలు పెట్టుకొని చేస్తూ ఉంటాను. ఈ బియ్యం పిండిలో అయితే కారము ఉప్పు వేసి కలుపుతుందండి ఫస్ట్ అయితే పిండి అంతా. తర్వాత ఇక్కడ వేడి నీళ్ళు అయితే కాచి పక్కన పెట్టేసిందండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఆనియన్ పేస్ట్ అయితే ఆల్రెడీ పట్టేసిందండి అమ్మ. దీంట్లో కొంచెం వాటర్ పోసి టీ ఫిల్టర్ ఉంటుంది కదండి, ఆ ఫిల్టర్తో ఈ వాటర్ అన్ని ఇలాగా ఫిల్టర్ చేస్తుందండి. ఈ డైరెక్ట్గా ఆనియన్ పేస్ట్ అది వేస్తే మనము సన్నగా మడుగులు అవి చేసుకున్నప్పుడు పావులకి ఆ హోల్స్కి అడ్డుపడి సరిగ్గా రావండి. అందువల్ల ఇలాగ ఫిల్టర్ చేసుకుంటే ఓన్లీ ఆ వాటర్ మాత్రమే వస్తాయి. ఇంకా ఈ పిప్పి అయితే మనము ఇది ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, వాటర్ తీసిన తర్వాత అదైతే కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇంక ఇందులో నువ్వులు కూడా వేసిందండి. ఇంక ఇవన్నీ కలిపేసిన తర్వాత ఈ గోరువెచ్చటి నీటితో కొంచెం కొంచెంగా పిండి కలుపుతుందండి. ఫస్ట్ అయితే అమ్మ ఇలాగా కొంచెం కలిపి టేస్ట్ చూస్తుందండి, ఇలా ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. తర్వాత ఇంకంతా కలిపేస్తుందండి. ఇదండి మడుగులు చేసేది పావు. మా అమ్మ అయితే ఎప్పుడు ఏ వస్తువులు తీసుకున్నా ఇలాగా మా నాన్న పేరు కొట్టిస్తుందండి వాటిపైన. ఏ గిన్నెలు ఏ ఐటమ్స్ తీసుకున్నా కూడా డేట్ కూడా వేయిస్తుందండి, గుర్తుగా ఉంటుంది ఎప్పుడు తీసుకున్నామనేది. ఇంకా ఈ పిండి అంతా కలిపేసిన తర్వాత ఇంకా బయటనే చేస్తున్నామండి. ఇంకా కట్టెల పొయ్యి పైన చేద్దామంటే ఫుల్ ఎండ వేడి అని ఇక్కడ ఇంటి బ్యాక్ సైడ్ నీడగా ఉంటుంది, ఇంక ఇక్కడే పెద్దది స్టవ్ అది పెట్టేసి చేస్తున్నామండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిండి వంటలు చేయాలంటే కొంచెం కష్టమండి. పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళకైతే ఇంట్లో టీవీ పెట్టి చూడమని చెప్పి మేము ఇంకా అయితే చేస్తున్నామండి. అయినా కూడా వాళ్ళు మధ్య మధ్యలో వస్తూనే ఉన్నారు. ఇలా కొన్నేమో స్టార్ షేప్ ఉంటుంది కదండి, లోపల మనకి డిఫరెంట్ షేప్లో లోపల బిల్లలు ఉంటాయి కదా, కొన్ని స్టార్ షేప్లో చేసిందండి. కొన్నేమో సన్నపి బిల్లలు ఉంటాయి కదండి, వాటితో ఇలాగా మడుగులాగా అన్నీ ఒత్తేసిందండి. ఇంకెక్కడైతే మా చెల్లి కాలుస్తుంది. తొందరనే అయిపోయాయండి. మా పిల్లల కోసం అయితే మాకు తినడానికి అందరికీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంక స్నాక్స్ అయిపోయి మా పనులన్నీ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఏసీ ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు వచ్చారండి. ఇంకా పాతది రిమూవ్ చేసి కొత్తదాన్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నారండి. ఇంకా ఈరోజైతే ఈ అప్పాలు ఈ ఏసీ ఇదే సరిపోయిందండి. మార్నింగ్ అయితే కొంచెం పల్లికాయ కొట్టాము, మాకు ఆ పల్లీలు 20 కేజెస్ కొట్టామండి. 3 days పట్టింది. అందరికంటే ఎక్కువ అయితే అమ్మే కొట్టిందండి. అవి 20 కేజెస్కి ఎన్ని కేజెస్ వచ్చాయో తర్వాత చెప్తానండి. బాయ్ అండి.